నిన్నటి నుంచి ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకి సంఘీభావం ప్రకటించడానికి జేబీఎస్కి వచ్చాను నేను. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నటువంటి అన్ని డిమాండ్లు పూర్తిగా న్యాయమైనవి, వాళ్ళకి హక్కుగా రావాల్సినవి అనేటువంటిదే మేము భావిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ తన 2023 ఎన్నికల మేనిఫెస్టోలో పీఆర్సీలు అమలు చేస్తానని చెప్పి, యూనియన్లను పునరుద్ధరిస్తానని చెప్పి, బస్సులను పెంచుతానని చెప్పి చాలా హామీలను ఇచ్చింది. కానీ 2.5 సంవత్సరాలు గడిచినా కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఏ ఒక్క ముఖ్యమైనటువంటి సమస్యని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పరిష్కారం చేయలేదు. ముఖ్యంగా యూనియన్లను పునరుద్ధరించగలిగితే ఒక ప్రజాస్వామిక హక్కుగా కార్మికులకు ఒక గొంతు వస్తుంది. కార్మికులు యాజమాన్యంతో మాట్లాడడానికి కానీ, ప్రభుత్వంతో మాట్లాడడం కానీ ఒక హక్కుగా ఏర్పడుతుంది. కానీ ఈ ప్రభుత్వం కూడా యూనియన్లను పునరుద్ధరించడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అట్లాగే బస్సుల సంఖ్యని ప్రైవేట్ రంగంలో పెంచుతూ ఉన్నారు. ఆర్టీసీని కాపాడుతాం ప్రభుత్వ రంగంలో అని చెప్తున్నారు, కానీ మొత్తం కొంటున్నటువంటి బస్సులన్నీ కూడా ప్రైవేట్ రంగంలో కాంట్రాక్ట్ బస్సులుగా కొన్ని డిపోలు నింపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కార్మికుల సంఖ్య క్రమంగా ప్రభుత్వ రంగంలో ఆర్టీసీలో ఉండే కార్మికుల సంఖ్య తగ్గిపోతూ ఉన్నది, కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. అదే సందర్భంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 2013 పీఆర్సీ బకాయిలు కావచ్చు, 2017, 2021, 2025 ఈ బకాయిలకు సంబంధించి కొత్త పీఆర్సీలు కానీ ఏవి ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 8 గంటల పనిదినం అనేటువంటి ఒక హక్కుగా ఉంది, కానీ అదే సమయంలో ఇవాళ డ్రైవర్లు కండక్టర్లతో 12-14 గంటలు పని చేయించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సెలవులు ఇవ్వకపోవడం కానీ, ఓటీ ఇవ్వకపోవడం కానీ, వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలను ఇవ్వకపోవడం కానీ, జీతాలు పెంచకపోవడం కానీ, ఇలా అన్ని రూపాల్లోనూ కూడా ఆర్టీసీ కార్మికులు నష్టపోతున్నారు. చాలా కాలంగా వాళ్ళు యూనియన్లో లేకపోయినా కూడా మాట్లాడుతూ ఉన్నారు, బయట వాళ్ళ విషయాలు చర్చిస్తూ ఉన్నారు. కానీ ఇవాళ జేఏసీగా ఏర్పడి ఇవాళ కార్మికులు సమ్మెలోకి దిగారు. ఈ సమ్మెను న్యాయంగా తెలంగాణ సమాజం అంతా బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి అందరూ కూడా పూనుకొని, ఎందుకంటే ఆయనే చెప్పాడు 2024లో ఆర్టీసీలో యూనియన్లు లేకపోతే ఎట్లా, యూనియన్లు ఉండాలి అని చెప్పినటువంటి ప్రకటన కూడా ఉంది. కనుక యూనియన్లను వెంటనే పునరుద్ధరించి యూనియన్లతో వెంటనే సంప్రదింపులు స్టార్ట్ చేయాలి. లేబర్ డిపార్ట్మెంట్ కూడా పూనుకోవాలి, మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయాలి, యూనియన్లతో చర్చలు జరపాలి. అన్ని సమస్యల మీద కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మహాలక్ష్మి స్కీమ్ పేరుతో ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది, కానీ కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది మహాలక్ష్మి స్కీమ్ గురించి, కానీ ఆ స్కీమ్ను అమలు చేయడానికి, విజయవంతం చేయడానికి ఆర్టీసీ కార్మికులు కష్టపడ్డారు. వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వేతనాలు కావచ్చు, హక్కులు కావచ్చు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అందుకని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీగా మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నది, ఆర్టీసీలో వెంటనే యూనియన్లను పునరుద్ధరించాలి, ఆ యూనియన్లతో ప్రభుత్వం చర్చించాలి, యూనియన్లు పెట్టినటువంటి అన్ని డిమాండ్లను కూడా పరిష్కారం చేయాలి. సమ్మెని నిర్బంధం ద్వారా అణిచివేయాలని ప్రయత్నం చేయకుండా, లేదా ప్రైవేట్ బస్సుల్ని తిప్పి అణిచివేయాలని ప్రయత్నం చేయకుండా ఆర్టీసీని సంరక్షించేటువంటి బాధ్యతతో చర్చలు జరపాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం.